సేమ్, రైట్? ఆఫీస్ బటన్లో ఉండే ఆప్షన్స్, న్యూ అనేది కొత్త వర్క్ బుక్ ఓపెన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓపెన్ అనేది ఏదైనా ప్రీవియస్ సేవ్ చేసిన వర్క్ బుక్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది. సేవ్ అంటే ప్రజెంట్ పనిచేస్తున్న ఫైల్ని, అంటే దట్ మీన్స్ వర్క్ బుక్ని సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో డూప్లికేట్ వర్క్ బుక్ ఆర్ అప్డేటెడ్ వర్క్ బుక్ని యూజ్ చేయడానికి, అంటే క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట, రైట్? సో దాని తర్వాత క్లోజ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఈ వర్క్ బుక్ ఏదైతే షీట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేసేది క్లోజ్ అనే ఆప్షన్. ప్రింట్ ప్రివ్యూ ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఆఫీస్ బటన్లో ఉండే ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. బట్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్లో ఉండే ఆప్షన్స్, హోమ్ ట్యాబ్లో గ్రూప్స్ ఉంటాయి. క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్, నంబర్, స్టైల్, సెల్స్, ఎడిటింగ్. ఇవి మీ సిలబస్ పక్కన పెట్టినా కూడా ఈ ఆప్షన్స్ అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ హోమ్ ట్యాబ్ అయిపోయిన తర్వాత మీ పర్టికులర్ సిలబస్లోకి వెళ్ళి వన్ బై వన్ చూద్దాం. సో ఈ హోమ్ ట్యాబ్ అయిపోయే లోపల మీ సిలబస్లో ఉన్న కొన్ని పాయింట్స్ అయితే క్లియర్గా కవర్ అయిపోతాయి. సో విల్ సీ వన్ బై వన్. సో ఎక్సెల్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో దీనిలో మనం దేనిపైన పనిచేస్తామంటే షీట్స్ పైన పనిచేస్తాం. సో వర్క్ షీట్ అనేది, వర్క్ బుక్ అనేది ఒక ఫైల్. సో వర్క్ బుక్లో దేనిపైన పనిచేస్తామంటే షీట్ పైన పనిచేస్తాం. సో షీట్ వచ్చేసి విల్ హ్యావ్ కాలమ్స్, విల్ హ్యావ్ రోస్. అంటే ఈ సపరేషన్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మీకు కాలమ్స్ అండ్ రోస్. ఏ అనేది ఒక కాలమ్, బి అనేది ఒక కాలమ్, సి అనేది ఒక కాలమ్. అదేవిధంగా 1 2 3 4 ఏంటి అంటే రోస్ అని చెప్పుకోవచ్చు. సో కాలమ్స్ అండ్ రోస్ విల్ హ్యావ్. సో ఈ ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయని తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ ఏ అండ్ 1 మధ్యలో ఒక బటన్ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ ఆల్ బటన్ అంటాం. ఎప్పుడైతే సెలెక్ట్ ఆల్ బటన్ పైన లెఫ్ట్ క్లిక్ చేసి హోల్డ్ చేస్తామో మనకి ఆ సెలెక్ట్ ఆల్ బటన్ పైన కనబడుతుంది అండి. ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. 10,48,576 రోస్ అండ్ 16,384 కాలమ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ, రైట్? సో ఈ ఏదైతే ఏరియా మనకి కనబడుతుందో పైన, సో ఆ ఏరియాలో మనకి ఆ ఏరియాని మనం ఏమంటామంటే నేమ్ బాక్స్ అంటాం, రైట్? దాని తర్వాత రైట్ సైడ్లో ఎఫెక్ట్స్ అని కనబడుతుంది కదా, దీన్ని మనం ఫార్ములా బార్ అంటాం. సో లెఫ్ట్ సైడ్లో కనబడేది నేమ్ బాక్స్, రైట్ సైడ్లో కనబడేది ఫార్ములా బార్, రైట్? ఏ అనే కాలం, అంటే కాలం హెడ్డింగ్స్ని మనం ఇక్కడ ఎట్లా డివైడ్ చేస్తామంటే ఏబిసిడీలుగా డివైడ్ చేస్తాం, ఏ టు జెడ్. సో ఏబిసిడిఈఎఫ్ లైక్ దిస్ టిల్ జెడ్ వరకు ఉంటాయి. ఎన్ని మొత్తం 26 కాలమ్సే అవుతాయి. మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి? మొత్తం మన దగ్గర 16,384 కాలమ్స్ ఉన్నాయి కదా, వాటి తర్వాత పరిస్థితి ఏంటి అంటే విల్ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ ఏఏ, ఏబి, ఏసి లైక్ దిస్. సో 2 కాంబినేషన్స్ కూడా అయిపోయిన తర్వాత ఏఏఏ, ఏఏబి లైక్ దిస్ విల్ హ్యావ్. సో వీటిని మనం కాలమ్ హెడ్డింగ్స్ అంటాం. ఏబిసిడీలను ఏమని చెప్తాం మనం? కాలమ్ హెడ్డింగ్స్ అంటాం. అదేవిధంగా 1 2 3 4 ఉన్నాయి కదా, వీటిని ఏమని చెప్తామంటే రో హెడ్డింగ్స్ అని చెప్తాం. కాలమ్ హెడ్డింగ్స్ అండ్ రో హెడ్డింగ్స్ మనకి ఇవన్నమాట. సో ఏదైతే ఇంటర్సెక్షన్ ఏరియా ఉంటుందో, కాలమ్ అండ్ రో కలిసిన ఇంటర్సెక్షన్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెల్ అంటాం. సెల్ యొక్క నేమ్ వచ్చేసి ఫస్ట్ కాలమ్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత రో నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన సెల్ నేమ్ ఏంటి అంటే B4. సో అది ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ టాప్ లెఫ్ట్లో నేమ్ బాక్స్లో కనబడుతుంది మనకి B4 అనేది. మనం ఏ సెల్ని సెలెక్ట్ చేస్తే ఆ సెల్ యొక్క నేమ్ అనేది నేమ్ బాక్స్లో కనబడుతుంది. మరి మల్టిపుల్ సెల్ సెలెక్ట్ చేస్తే సో స్టార్టింగ్లో ఉన్న ఏదైతే సెల్ ఉంటుందో అది మాత్రమే కనబడుతుంది అనమాట. సో లైక్ దిస్ వీ హ్యావ్. సో ఈ విధంగా మనం చేయవచ్చు అనమాట. A1, A2, A3, A4 లైక్ దిస్. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన సెల్ నేమ్ ఏంటి అంటే E8 లైక్ దిస్. సో ఈ సెల్లో ఏదైనా టెక్స్ట్ని రాస్తే కనుక ఆ టెక్స్ట్ ఎక్కడ కనబడుతుంది అంటే మనకి ఫార్ములా బార్లో కనబడుతుంది. సెల్ ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, సెల్ నేమ్ అనేది నేమ్ బాక్స్లో కనబడుతుంది. సెల్ యొక్క కాంటెంట్ ఏదైతే ఉందో ఫార్ములా బార్లో కనబడుతుంది. సెల్ నేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ నేమ్ బాక్స్, సెల్ కాంటెంట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఫార్ములా బార్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఇంటర్సెక్షన్ ఏరియా ఆఫ్ రో అండ్ కాలమ్ నేమ్ అని పిలుస్తాం. కెన్ ఎనీవన్ రెస్పాండ్? Intersection area of row and column, what we'll call? Cell name will be starts with column heading and ends with row Sir, heading. my voice break అవుతుంది. ఇప్పుడు బ్రేక్ అవుతుందండి. Hello, is it audible right now? Yeah.
sir. Okay. So cell name will starts with column heading and ends with row heading. సో సెల్ నేమ్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే నేమ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. సెల్లో ఏదైనా టెక్స్ట్ రాస్తే ఎక్కడ డిస్ప్లే అవుతుంది, అది ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంది. రైట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మరి కాలం ఏబిసిడి అన్నాం కదా, రో 1 2 3 4 అన్నాం కదా, కాలంకి విడ్త్ ఉంటుందా హైట్ ఉంటుందా? ఎనీవన్, కాలంకి విడ్త్ ఉంటుందా హైట్ ఉంటుందా? నో, కాలం విల్ హ్యావ్ విడ్త్. యూ కెన్ చెక్ హియర్. సో ఏ అనే కాలంని నేను సెలెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది విడ్త్. కాలం విల్ హ్యావ్ విడ్త్, రో విల్ హ్యావ్ హైట్. కాలం విల్ హ్యావ్ విడ్త్, రో విల్ హ్యావ్ హైట్. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇది హైట్ అని పిలుస్తాం, ఇది వచ్చేసి రో కాలం విడ్త్ అని పిలుస్తాం. మరి కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయొచ్చా లేదా డిక్రీజ్ చేయొచ్చా అంటే వీ కెన్ డూ. సో ఎలా చేయాలి అంటే యూ కెన్ చెక్ హియర్. సో ఏ అనే కాలంని సెలెక్ట్ చేసి ఏ అండ్ బి మధ్యలో కర్సర్ ప్లేస్ చేసి యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ దిస్. సో యూ కెన్ ఇంక్రీజ్ ది కాలం విడ్త్, యూ కెన్ డిక్రీజ్ ది కాలం విడ్త్. సో సెలెక్షన్ ఎలా చేయాలి, కాలం సెలెక్షన్ ఎలా చేయాలి, కాలం హెడ్డింగ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి అనే కాలంని సెలెక్ట్ చేయాలనుకోండి, సి అనే నేమ్ హెడ్డింగ్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ కాలంలో ఉన్న సెల్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అదేవిధంగా రోని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే యూ కెన్ క్లిక్ ఆన్ రో హెడ్డింగ్. సెకండ్ రో అంటే సెకండ్ రో, థర్డ్ రో అంటే థర్డ్, ఫోర్త్ రో అంటే ఫోర్త్. మరి మల్టిపుల్ సెలెక్ట్ చేయాలి అంటే, మల్టిపుల్ కాలమ్స్ మల్టిపుల్ రోస్ సెలెక్ట్ చేయాలి అంటే యూజ్ యువర్ కంట్రోల్ బటన్. ఒక రోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక రోని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ బటన్ని యూజ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు కంట్రోల్ యూజ్ చేస్తారో మల్టిపుల్ రోస్ సెలెక్ట్ అవుతాయి. అదేవిధంగా కాలమ్స్ సెలెక్ట్ చేయాలంటే ఒక కాలం హెడ్డింగ్ పైన క్లిక్ చేసి మీరు ఏ కాలమ్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ని కంట్రోల్ బటన్ యూజ్ చేసి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మల్టిపుల్ కాలమ్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి, లేదంటే మల్టిపుల్ రోస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఎనీ డౌట్స్ ఓవర్ హియర్? వాయిస్ వినపట్లేదా, బ్రేక్ అవుతుందా? ఓకే 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 ఓకే. సార్ ఇప్పుడు సెలెక్టెడ్ రోస్ సెలెక్టెడ్ కాలమ్స్ సెలెక్ట్ చేయాలంటే ఎలా సార్? సెలెక్టెడ్ రోస్ అండ్ సెలెక్టెడ్ కాలమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేయలేము. చూడండి ఇక్కడ చూడండి, 3 and 4 సెలెక్ట్ చేశాను, బి అండ్ డి. చూడండి ఇక్కడ మనకి ఏ సెల్ సెలెక్ట్ అయ్యాయని మనం కంట్రోల్ బటన్ యూజ్ చేసి సెలెక్ట్ చేస్తాం, కానీ ఏ సెల్ సెలెక్ట్ అయ్యాయి మనకి ఎప్పుడు కూడా మల్టిపుల్ రోస్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేసే అవసరం పడదు. సింపుల్గా చెప్పాలంటే యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ రోస్ అండ్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ కాలమ్స్. సో మనం మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేస్తే ఏది కాపీ చేయాలి ఏది పేస్ట్ చేయాలనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండదు. సో వి యూజ్ టు సెలెక్ట్ ఐదర్ మల్టిపుల్ రోస్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్ బై యూజింగ్ కంట్రోల్ బటన్. ఒక కాలమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ కాలమ్ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ బటన్ యూజ్ చేయండి, ఏదైనా మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ బటన్ యూజ్ చేయండి, అంతే, సింపుల్. సార్ అంటే టేబుల్ కి బోర్డర్స్ క్రియేట్ చేసేటప్పుడు అది అవసరం ఉండదు. మల్టిపుల్, ఇప్పుడు టేబుల్ అనేది ఒక ఫిక్స్డ్ రేంజ్లో ఉంటుంది. ఈ విధంగా చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఈ విధంగా. టేబుల్ అంటే ఒక కాలం వదిలేసి ఇంకో కాలం టేబుల్లో ఉండదు కదా. ఐదర్ దట్ షుడ్ బి ఇన్ కంటిన్యూస్ వే, ఐదర్ మల్టిపుల్ కాలమ్స్ మల్టిపుల్ రోస్ ఒకే దగ్గర ఉంటాయి, రైట్? ఓకే, యూ విల్ గెట్ టు నో బోర్డర్ సెక్షన్, ఇవన్నీ మనం చెప్తాం. ఇక్కడ ఏ అనే కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేశాను, బి యొక్క కాలం విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయాలంటే చేశాను. ఈ రెండు కలిపి ఒకేసారి చేయాలంటే రెండింటిని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ రెండింటిని సెలెక్ట్ చేయాలంటే మల్టిపుల్ కాలమ్ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ బటన్ యూజ్ చేసి రెండింటిని సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత మీరు ఐదర్ బి దగ్గరైనా, ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే ఓన్లీ బి యొక్క కాలం విడ్త్ డిక్రీజ్ అయినట్టు కనబడుతుంది. ఎప్పుడైతే నేను మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ని రిలీజ్ చేస్తాను, ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను కదా, ఎప్పుడైతే డ్రాగ్ చేశానో ఇలా కనబడుతుంది. డ్రాప్ ఎప్పుడు చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా రెండు కాలమ్స్ యొక్క విడ్త్ డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్స్ టు ఇంక్రీజ్, సో ఏ యొక్క కాలం విడ్త్ ఇంక్రీజ్ చేశానో అదేవిధంగా మీకు బి యొక్క కాలం విడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది, రైట్? లైక్ దిస్ యూ విల్ హ్యావ్.
సో మల్టిపుల్ కాలమ్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏ ఒక్క కాలం విడ్త్ డిక్రీజ్ చేసినా లేదా ఇంక్రీజ్ చేసినా సేమ్ సైజ్లో నెక్స్ట్ సెలెక్టెడ్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవే విధంగా మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా రో యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలి అంటే 2 and 3 మధ్యలో కర్సర్ని ప్లేస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఈ విధంగా. సో ఎప్పుడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారో సెకండ్ రో యొక్క హైట్ ఇంక్రీజ్ అయింది కదా. అదేవిధంగా డిక్రీజ్ చేయాలన్నా కూడా డిక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిపుల్ కావాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ రోస్. ఏ ఒక్క రో యొక్క హైట్ ఇంక్రీజ్ చేసినా కూడా మిగతా రోస్ యొక్క హైట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ రోస్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఒక రో యొక్క హైట్ ఇంక్రీజ్ చేసినా దానికి ప్యారలల్గా ఉన్న అవి మనం సెలెక్ట్ చేసిన రోస్ అన్ని హైట్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాలమ్స్ కూడా అంతే. ఒక్క కాలమ్ని మనం మల్టిపుల్ కాలమ్స్ చేసాం, ఒక్క కాలమ్ యొక్క విడ్త్ డిక్రీజ్ చేస్తున్నాం అంటే మిగతా కాలమ్స్ కూడా అదే రేంజ్లో డిక్రీజ్ అయిపోతాయి అన్నమాట, ఈక్వల్ రేంజ్లో. రైట్, ఇది మనకి రో యొక్క హైట్ అండ్ విడ్త్, రో యొక్క హైట్ కాలమ్ విడ్త్ ఇంక్రీజ్ చేసే విధానం. అండ్ ఇక్కడ చూడండి, జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. మీకు జూమ్ ఇన్ అన్నప్పుడు మీకు టెక్స్ట్ అనేది ఎక్కువ పెద్దగా కనబడుతుంది, జూమ్ అవుట్ చేస్తున్నప్పుడు తక్కువ కనబడుతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి యూజ్ యువర్ కంట్రోల్ బటన్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్, యూజ్ యువర్ కంట్రోల్ బటన్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్ అండ్ యూజ్ డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే మౌస్ యొక్క కర్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్క్రోల్ అప్ అన్నప్పుడు జూమ్ ఇన్ అవుతుంది, స్క్రోల్ డౌన్ అన్నప్పుడు జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్కి షార్ట్ కట్ అనమాట. రైట్, ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్లో ఉన్న మిగతా గ్రూప్స్కి వెళ్దాం. ఫస్ట్ ఉన్న గ్రూప్ ఏంటి? క్లిప్ బోర్డ్ గ్రూప్. దీనికంటే ముందు మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలి కదా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని రాశాను. సో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, మనం రాసిన టెక్స్ట్ ఏ సెల్లో ఉంది, విత్ సెల్ నేమ్ ఏంటి, మనం రాసిన టెక్స్ట్ ఏ సెల్? A2 సార్. A2 రాసిన టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసింది A2. A1 సార్. A1లో ఉంది. మరి B1లో, C1లో, D1లో, E1లో ఉందా టెక్స్ట్? మరి కనబడుతుంది కదా నాకు, A1 నుంచి E1 వరకు ఆక్యుపై చేసింది టెక్స్ట్ అంతా. అయితే మనం ఎగ్జాక్ట్గా రాసిన టెక్స్ట్ ఎందులో ఉందంటే A1లో మాత్రమే ఉంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ B1, మీరు ఫార్ములా బార్ చూస్తే ఎంటీ, C1 ఫార్ములా బార్ ఎంటీ, D1 ఫార్ములా బార్ ఎంటీ, E1 ఫార్ములా బార్ ఎంటీ. కానీ A1 పైన క్లిక్ చేసినప్పుడు మాత్రం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మొత్తం కనబడుతుంది ఇక్కడ. రైట్, సో ఇక్కడ నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ B1లో HYD అని రాస్తాను. ఇప్పుడు చూడండి మొత్తం కనబడుతుందా టెక్స్ట్? మనకి నెక్స్ట్ సెల్స్లో ఏది లేదు కాబట్టి ఓన్లీ ఫర్ డిస్ప్లే మనకు అలా కనబడింది, మొత్తం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కనబడింది. ఇప్పుడు పక్కన సెల్లో మన టెక్స్ట్ ఎప్పుడైతే రాస్తామో ఆ సెల్ యొక్క కాంటెంట్ అందులో ఉంటుంది కానీ మనకు కనబడదు. మరి ఇది కనబడాలంటే నేను ఏం చేయొచ్చు? A1లో ఉన్న టెక్స్ట్ మొత్తం కనబడాలి అంటే ఏమి చేస్తే మనకు మొత్తం కనబడుతుంది? ఇప్పుడు కనబడట్లేదు కదా వ్యూ, ఏం చేయవచ్చు? ఇంక్రీజ్ చేయాలి, కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయాలి. ఏ కాలం విడ్త్ని? కాలం విడ్త్ పెంచ్. ఓకే, ఏ యొక్క కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయాలి. ఏ యొక్క కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏ అనే కాలం పైన సెలెక్ట్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. వచ్చిందా మొత్తం? అగైన్ ఐల్ డూ, అగైన్ ఐల్ డూ, అగైన్ ఐల్ డూ, అగైన్ ఐల్ డూ. సో ఇప్పుడు వచ్చింది. ఓకే డన్. ఇప్పుడు మొత్తం కనబడుతుంది కదా, పర్ఫెక్ట్. సో ఇలా ఉన్నప్పుడు నాకు మొత్తం టెక్స్ట్ కనబడలేదు. ఎప్పుడైతే నేను కాలం విడ్త్ ఇంక్రీజ్ చేశానో మిగతాదంతా కనబడుతుంది. మరి నాకు ఎలా తెలియాలి అందులో ఎంత టెక్స్ట్ ఉంది, ఎంతవరకు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనేది ఒక పర్ఫెక్ట్ మెజర్ అనేది లేదు. కాబట్టి నేను ఏం చేయాలి అంటే ఆ కాలంలో ఉన్న టెక్స్ట్ అంతా మనకు కనబడాలి అంటే ఆ కాలంని సెలెక్ట్ చేసి దాని పక్కన ఏదైతే సపరేటర్ దగ్గరికి మనం వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో ఈసారి డ్రాగ్ అండ్ డ్రాప్ కాకుండా
డబుల్ క్లిక్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ కాకుండా డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన టెక్స్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు కాలం విడ్త్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్. సో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం టెస్ట్ చేసుకునే కంటే సో ఒకేసారి కాలంని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫర్ ఎగ్జాంపుల్ బిలో కొంత టెక్స్ట్ ఉంది, సిలో కొంత టెక్స్ట్ ఉంది, ఈలో కొంత, ఏదైనా కూడా మనం మొత్తం టెక్స్ట్ కనబడట్లేదు. ఇప్పుడు నేను ఏలో ఉన్నది కనబడాలంటే ఏ పక్కన డబుల్ క్లిక్ చేయాలి, బిలో ఉన్నది కనబడాలంటే బి పక్కన డబుల్ క్లిక్ చేయాలి, సిలో ఉన్నది కనబడాలంటే సి పక్కన డబుల్ క్లిక్ చేయాలి. ఏదో 4-5 అయితే చేస్తాం, ఒక 10,000 ఉన్నాయనుకోండి ఇట్లా మనం చేయగలుగుతాము. సో ఇట్స్ ఇంపాసిబుల్. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మనకి ఇక్కడ అన్ని కాలమ్స్ టెక్స్ట్ ఏదైతే ఉందో మొత్తం కనబడట్లేదు కాబట్టి సెలెక్ట్ ఆల్ అని అండి. సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మొత్తం సెల్స్ సెలెక్ట్ అవుతాయి, మొత్తం కాలమ్స్ మొత్తం రోస్ అన్నీ సెలెక్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏదో ఒక కాలం పక్కనకి వచ్చేసి డబుల్ క్లిక్ చేయండి, ఏదో ఒక కాలం, రైట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఆ కాలం దగ్గర డబుల్ క్లిక్ చేయగానే మనకి ప్రతి కాలంలో ఉన్న టెక్స్ట్ మొత్తం ఎంత ఉందో మొత్తం కనబడిపోతుంది. సింపుల్. ఇట్లా సపరేట్గా డబుల్ క్లిక్ చేసే బదులు సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేసి డూ ఏ డబుల్ క్లిక్, ప్రతి సెల్లో ఉన్న టెక్స్ట్ మొత్తం కనబడుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా కాలం విడ్త్ ఇంక్రీజ్ చేసే విధానం. సెలెక్ట్ ఆల్ బటన్, డబుల్ క్లిక్. ఇండివిజువల్గా చేస్తే టైం వేస్ట్ అండ్ వీ కాంట్ డూ ఫర్ మోర్ కాలమ్స్. సో అందుకే మనం ఏం చేయాలి, సో సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, రైట్. ఇది కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేసుకునే ఇంకో విధానం, రైట్. సరే, ఏ అనే కాలం విడ్త్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందమ్మా. ఇదే టెక్స్ట్ నాకు E5లో కావాలంటే ఏం చేయాలి? సేమ్ టెక్స్ట్ నాకు E5లో కావాలి. E1లో ఉండాలి, E5లో ఉండాలి. అప్పుడు ఏం చేయాలి నేను? గైస్, వర్డ్లో ఏదైనా టెక్స్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సేమ్ టెక్స్ట్ కావాలి అంటే, డూప్లికేట్ టెక్స్ట్ కావాలంటే ఏం చేసేవాళ్ళం? ఎస్, కాపీ పేస్ట్ చేసేటప్పుడు వర్డ్లో మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసేవాళ్ళం, ఎంతవరకు టెక్స్ట్ కాపీ చేయాలని సెలెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తామంటే సెల్ని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు A1లో టెక్స్ట్ ఉంది కాబట్టి A1 అనే సెల్ని సెలెక్ట్ చేసి క్లిప్బోర్డ్ గ్రూప్లో ఉన్న కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి Ctrl+C అనే ప్రెస్ చేయండి. సో కాపీ అన్న తర్వాత సెల్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళాలి దీన్ని? E5 కదా. సో E5ని సెలెక్ట్ చేయండి, E5ని సెలెక్ట్ చేసి పేస్ట్ అనండి, రైట్. కాపీ పేస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డూప్లికేట్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. సరే, నాకు ఇంకొక డౌట్ వచ్చింది. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో A1లో నాకు మొత్తం వద్దు, ఓన్లీ ప్రొఫిషియన్సీ అనే వర్డ్ మాత్రమే కాపీ పేస్ట్ కావాలి. అందులో ఉన్న ప్రొఫిషియన్సీ కాపీ అయి C7లో కావాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి? అగైన్ ఆ ప్లేస్లో ఉండాలి, ఇంకో ప్లేస్లో కావాలంటే కాపీ పేస్ట్ చేయాల్సిందే ఫస్ట్ థింగ్. కానీ నాకు ప్రొఫిషియన్సీ మాత్రమే కావాలంటే ఏం చేయొచ్చు? ప్రొఫిషియన్సీ మాత్రమే కావాలన్నప్పుడు నేను సెల్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? సెల్ని ఎడిట్ చేయాలి. సెల్ని ఎడిట్ చేయాలి అంటే డూ ఏ డబుల్ క్లిక్, ఆ సెల్లో డబుల్ క్లిక్ అయినా చేయండి, లేదంటే కీబోర్డ్ నుంచి F2ని ప్రెస్ చేయండి. కీబోర్డ్లో F2ని ప్రెస్ చేయండి, రైట్. సో డబుల్ క్లిక్ అయినా చేయండి, F2నైనా ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనం వర్డ్లో ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కాపీ చేస్తామో అదేవిధంగా మనకి ఈ విధంగా సెలెక్ట్ చేసి కాపీ అనేసి, ఎక్కడ కావాలన్నారు మీరు? C7లో కదా, C7 సెల్ని సెలెక్ట్ చేసి పేస్ట్ అనండి, రైట్. పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేయాలంటే పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ ఫస్ట్ రావాలి అంటే సెల్ని ఎడిట్ చేయాలి. సెల్ని ఎడిట్ చేయకుండా పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ని కాపీ చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కంప్యూటర్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది నాకు D3లో కావాలి. ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి?
guys? Cell edit of A1. Yes, edit of A1. So double click or use F2 button and select computer, copy, go to D3 and paste it. రైట్. సో ఇది కాపీ పేస్ట్ చేసే విధానం. ఒకవేళ నాకు A1లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో నాకు అక్కడ వద్దు, A5లో కావాలి అంటే ఏం చేయాలి? మూవ్ చేయాలి అంటే కట్ పేస్ట్ చేయాల్సిందే. కట్ ఎలా చేయాలి? సెల్ని సెలెక్ట్ చేయండి, కట్ అనండి, కొత్త సెల్కి రండి, పేస్ట్ అండి. కట్ పేస్ట్, కాపీ పేస్ట్ అండ్ కట్ పేస్ట్. కట్ పేస్ట్ అనేది టెక్స్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. రైట్, క్లియర్? సరే, ఇప్పుడు హైదరాబాద్ అనేది హెచ్వైడి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్కి సమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందనుకుందాం, అదేవిధంగా డిఫరెంట్ కలర్ ఉందనుకుందాం. సో ఈ స్టైల్ మళ్ళీ కంప్యూటర్ ప్రొఫెషన్స్కి టెస్ట్కి రావాలంటే నేను ఏం చేయాలి? అగైన్ ఐ షుడ్ సెలెక్ట్ A5 అండ్ ఐల్ గో టు బ్యాక్గ్రౌండ్ కలర్, ఐల్ సెలెక్ట్ కలర్ అండ్ ఐల్ సెలెక్ట్ టెక్స్ట్ కలర్ ఆల్సో. ఇవన్నీ మళ్ళీ అంటే ఇక్కడ రెండే ఉన్నాయి చేంజెస్ కాబట్టి వీ కెన్ డూ ఈజీలీ. ఒక మల్టిపుల్ చేంజెస్ ఉన్నాయి అనుకోండి, ఒక 5-6 చేంజెస్ ఉన్నాయి. సో ప్రతిదీ మళ్ళీ డూప్లికేట్ వర్క్ అవ్వకుండా ఆ టెక్స్ట్కి ఏదైతే స్టైల్ ఉందో, B1లో ఏదైతే స్టైల్ ఉందో సేమ్ స్టైల్ నాకు A5కి కూడా కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే B1ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ పైన క్లిక్ చేసి A5 పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం జరిగింది? ఓన్లీ టెక్స్ట్ యొక్క స్టైల్ మాత్రమే కాపీ అయింది, టెక్స్ట్ కాపీ అవ్వలేదు. సేమ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఏదైతే ఉందో నాకు ఈ కంప్యూటర్ కావాలనిపించింది, సెలెక్ట్ చేశాను, ఫార్మాట్ పెయింటర్ అన్నాను, ఐల్ క్లిక్ ఆన్ ది పర్టికులర్ సెల్ వాట్ ఎవర్ వి రిక్వైర్. రైట్. సో ఇది కాపీ పేస్ట్, కట్ పేస్ట్ అండ్ ఫార్మాట్ పెయింటర్ ఎలా వాడాలనేది ఈ సెషన్. నెక్స్ట్, ఇదే టెక్స్ట్కి నాకు అవసరం లేదు అనిపించింది అనుకోండి, ఐల్ యూస్ నో ఫిల్ అండ్ ఐల్ యూస్ ఆటోమేటిక్ కలర్. I'll cut the text from A5 to A1 again. I'll increase the height and I'll increase the width. చూడండి, ఇప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది A1లో ఉంది. సో దీని యొక్క స్టైల్, ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో మార్చాలనుకుంటున్నానో అప్పుడు క్యాలిబరీ స్టైల్ ఉంది కదా, ఇవన్నీ వర్డ్లో ఉండేవి. క్యాలిబరీ స్టైల్ ఉంది, సెలెక్ట్ ది డిఫరెంట్ ఫాంట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో డిఫరెంట్ ఫాంట్ని సెలెక్ట్ చేయండి. ఎంత సైజ్లో సెలెక్ట్ చేయాలి? సో మినిమం 8 అండ్ మ్యాక్సిమం 72. మినిమం 8, మ్యాక్సిమం 72. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ అదే మీకు మినిమం ఎంత తీసుకుంటుందంటే 1 వరకు తీసుకుంటుంది, మ్యాక్సిమం ఎంత తీసుకుంటుందంటే 409 వరకే తీసుకుంటుంది. అంతకు మించి ఇచ్చి చూడండి 410, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఎక్సెల్ వర్డ్లోనైతే 1638 ఈజ్ ది హైయెస్ట్ సైజ్, బట్ హియర్ only 409 is the highest size అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్స్ టు మేక్ ఇట్ 20, యూ కెన్ మేక్ ఇట్ 20. సో ఈ విధంగా మనం ఈ డ్రాప్ డౌన్ యూజ్ చేసి 8 నుంచి 72 వరకు చేయవచ్చు. అదేవిధంగా గ్రో ఫాంట్ యూజ్ చేసి కూడా అంతవరకే చేయొచ్చు. స్ట్రింగ్ ఫాంట్ యూజ్ చేసి కూడా ఎంతవరకు చేయొచ్చు అంటే ఈ డ్రాప్ డౌన్లో ఎంత మినిమం ఉందో అంతవరకు, అదే ఈ డ్రాప్ డౌన్లో ఎంత మ్యాక్సిమం ఉందో అంతవరకు. గ్రో ఫాంట్ అండ్ స్ట్రింగ్ ఫాంట్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ది size of the text. And if you click on bold, near normal bold, italic, underline, bold, italic, underline. ఈ అండర్లైన్ కూడా నాకు సింగిల్ లైన్ వద్దు, 2 లైన్స్ కావాలనుకోండి, డబల్ అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. డబల్ అండర్లైన్, ఇఫ్ యూ వాంట్ సింగిల్ అండర్లైన్ యూ కెన్ యూజ్ సింగిల్ అండర్లైన్, అవసరం లేదనుకుంటే తీసేయండి. ఇది ఏంటిది? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అనే స్టెప్స్ అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు కంట్రోల్ F2 అంటే ఏంటమ్మా, గుర్తుందా? కంట్రోల్ F2 కంట్రోల్ F2 ప్రింట్ ప్రివ్యూ. ప్రింట్ ఎలా వస్తుంది? ఇక్కడ మనకి ఒక వైట్ పేజ్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వస్తుంది. రైట్. నాకు ఎక్సెల్ వాడేదే నేను ఆ పర్టికులర్ ఏమంటాం మనం, బార్డర్స్ ఉంటేనే మనకు క్లియర్గా కనబడుతుంది. సో ఈ బార్డర్స్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే, ఏ సెల్కి అయితే మీరు బార్డర్ కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసేసి, సో ఇందులోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అనండి. ఏమంటారు? ఆల్ బార్డర్స్ అనగానే ఒక బాక్స్లో వచ్చేసింది చూడండి టెక్స్ట్ అంతా. రైట్.
లేదు నాకు బార్డర్స్ వద్దు అంటే నో బార్డర్స్. ఇక్కడ మీకు మల్టిపుల్ బార్డర్స్ ఉంటాయి. మీకు ఎలాంటి బార్డర్ కావాలంటే అలాంటి బార్డర్ని సెలెక్ట్ చేయండి. నాకు ఓన్లీ బాటమ్ బార్డర్ కావాలనిపించింది, సెలెక్ట్ బాటమ్ బార్డర్. యుల్ గెట్ ఓన్లీ బాటమ్ బార్డర్ ఓవర్ హియర్, రైట్? సో ఈ విధంగా మనం బార్డర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ సింగిల్ సెల్ అయితే ఓకే, మరి మల్టిపుల్ సెల్స్ అయితే సెలెక్ట్ ది రేంజ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ హియర్, సెలెక్ట్ ది రేంజ్, go to border section, click on all borders, చెక్. సో మనకి టేబుల్ అనేది రెడీ అయిపోయింది కదా. మనం వర్డ్లో ఏం చేసేవాళ్ళం, టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక టేబుల్ అనేది రావడం జరిగేది. ఇక్కడ అంత అవసరం లేదు. సెలెక్ట్ ది సెల్స్, ఏమేమి సెల్స్ మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి సెలెక్ట్ చేసేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ సెలెక్ట్ చేసిన తర్వాత యూజ్ యువర్ బార్డర్ సెక్షన్, క్లిక్ ఆన్ ఆల్ బార్డర్స్ సో దట్ యూ విల్ గెట్ a table right like this, right? ఇది. అండ్ సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే సెల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఇందులో రాసే టెక్స్ట్ ఏదైనా డిఫరెంట్ కలర్ కావాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ రేంజ్ని సెలెక్ట్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేయండి, రైట్? ఇది టెక్స్ట్ సెల్ యొక్క ఫిల్ కలర్ అంటాం. సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కావాలంటే, సెల్లో రాసే టెక్స్ట్ కలర్ కావాలంటే ఫాంట్ కలర్ అనేది యూజ్ చేస్తాం. ఇది క్లిప్బోర్డ్ గ్రూప్ అండ్ ఫాంట్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ టుడే అండ్ టుమారో విల్ సీ ది అలైన్మెంట్స్, number group, and rest of the home tab we'll see tomorrow. I'll share the schedule for you. Okay? Any confusions here, please let me know. Sir? చెప్పండి మేడం. సార్ ఎక్స్ట్రా కాలమ్స్ రోస్ ఒకసారి చెప్పండి. చెప్తాను మేడం, వీళ్ళకి 1 by 1 చెప్తాను మేడం. సో నెక్స్ట్ సెషన్, రేపటి సెషన్లో చెప్తాను. ఓకే ఓకే ఓకే. సార్ వర్డ్లో డాక్యుమెంట్ అంతా టైప్ చేసేసాక లాస్ట్లో సింబల్స్ కానీ స్టార్స్ కానీ ఇట్లాంటివి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి సార్? సింబల్స్. సో వర్డ్ అంతా టైప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ టెక్స్ట్ లైక్ దిస్. మీకు ఎక్కడ సింబల్ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. ఏ సింబల్ కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. సింబల్స్ కావాలంటే ఇన్సర్ట్ గ్రూప్లో ఉన్న సింబల్ గ్రూప్లోకి వెళ్ళండి. సింబల్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు డ్రాప్ డౌన్ యూస్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సింబల్స్ కనబడతాయి. మోర్ సింబల్స్లోకి వెళ్ళండి. సో సెలెక్ట్ ది సింబల్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సింబల్, కాపీ రైట్ సైన్. సెలెక్ట్ ఇన్సర్ట్. ఎప్పుడైతే ఇన్సర్ట్ అంటారో బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ సింబల్ అనేది రావడం జరుగుతుంది. ఇదేనా మీరు అడిగిన డౌట్? కాదు సార్, పారాగ్రాఫ్ కింద కంక్లూడింగ్ మనం డిఫరెంట్ లైన్స్ ఇస్తాం కదా సార్, అక్కడ స్టార్స్ ఇచ్చారు మీరు ప్రాక్టీస్ పేపర్స్ లో. ఎస్. సో యూజ్ కంట్రోల్ ఈ, యూజ్ స్టార్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్. ఓకే. సెంటర్ అలైన్మెంట్ చేయండి. సెంటర్ అలైన్మెంట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా సార్? యూ కెన్ ఇంక్రీజ్. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ ఏదంటున్నారు? స్టార్సా? స్టార్స్ సెలెక్ట్ చేయండి, ఇంక్రీజ్ అనండి, అయిపోతుంది. గ్రో ఫాంట్, ష్రింక్ ఫాంట్, హోమ్ ట్యాబ్లో ఉన్న గ్రో ఫాంట్ అండ్ ష్రింక్ ఫాంట్. అండ్ సెషన్ ఎండ్ అవుతుంది మేడం, 40 minutes. సో విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ది డౌట్స్. ఓకే, డౌట్స్ చెప్తాను అండ్ రేపు హోమ్ ట్యాబ్ కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. విల్ క్యాచ్ అప్ టుమారో.